అన్నవరం అయితే వెళ్తున్నాం. నేను వచ్చేసి రాజమండ్రికి బస్సులో అయితే ఎక్కిన. 230 రూపీస్ అయితే మనకు విశాఖ నుంచి అయితే పడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకుంటూ వెళ్దాం. టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉంది, 230 రూపీస్. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది వచ్చేసి మనకు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది చూడండి, నీట్గా ఉంది. ముఖ్యంగా మనకు ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరం ఉంది. ఒక 2.5 అవర్స్ జర్నీ అయితే పట్టుతున్నది. మనం ఇక్కడ నుంచి మళ్ళీ తూని కూడా వెళ్ళొచ్చు. తూని నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తూని వచ్చేసి మనకు అన్నవరంకు నియరెస్ట్ ఒక పెద్ద పట్టణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కాకినాడ నుంచి వచ్చిరనుకో, కాకినాడ నుంచి వచ్చేసి ఒక 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకు ఒక 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అన్ని ప్లేస్ల నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు బస్సెస్, ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేదు అనుకుంటే బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. బస్సెస్ వచ్చేసి మనకు ఏసీ సూపర్ లగ్జరీ బస్ వచ్చేసి ఒక 1900 రూపీస్ పడుతుంది. లేదా మీరు ఆర్డినరీ బస్సులు వస్తే ఒక 1000 రూపీస్ అయితే పడుతుంది. మనం ప్రస్తుతానికి అన్నవరం సిటీకి అయితే వచ్చేసాం చూడండి. చిన్న పట్టణం లాంటిదే, అక్కడ బస్ స్టాప్ ఉన్నట్లున్నది, అక్కడైతే దిగుదాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి అన్నవరం బస్ స్టాప్లో అయితే దిగినాం. మన బ్యాక్ సైడ్ బస్ స్టాప్ ఉంది. ఇక్కడి నుంచి మనం ఏంటంటే కొండపైకి అయితే వెళ్ళాలి. బస్సెస్ అయితే ఉంటాయట, కనుక్కొని ఇక్కడి నుంచి మనం కొండపైకి అయితే వెళ్దాం. ఇక మనం చూస్తుంది వచ్చేసి అన్నవరం బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ వచ్చేసి చూడడానికి కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలట. బయటికి వెళ్తే దేవస్థానం బస్సులు వస్తాయట. బస్సు ఎక్కితే పైకి వెళ్ళిపోవచ్చు అంటారు. బస్సు అవుతుంది, కొండపైకి వెళ్తుంది అనుకుంటా, కనుక్కొని ఎక్కుదాం. ఇదే బస్ అట. బస్ అయితే కొండపైకి వెళ్తుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 10 రూపీస్ అయితే ఉంది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది దేవస్థానం వారి యొక్క బస్ అన్నట్టు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సిటీ కనబడుతుంది. రైట్ సైడ్ వచ్చేసి కొండ అయితే ఉంటుంది. మామూలుగా మీరు రైల్వే స్టేషన్ నుంచి వస్తే మాత్రం 20 రూపీస్ ఉంటుంది. సేమ్ బస్సు అక్కడి నుంచి కూడా వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ మనకు పైన వచ్చేసి స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం అయితే వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, అదంతా రత్నగిరి కొండ అన్నట్టు. కొండపైనే స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా మంచినీళ్ళ వాటర్ అయితే పెట్టిరు. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. కార్లు, బైక్లు వస్తే నాకు తెలిసి ఇక్కడ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రయాణం కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. మీకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, నో ప్రాబ్లం. బస్సెస్ అవైలబుల్గా లేకపోతే మన కొండపైకి ఆటోస్ కూడా ఉన్నాయి. ఆటోస్ వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అక్కడ సిటీ వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇలా చూసుకుంటూ మనం పైకి అయితే వెళ్తున్నాం. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్ల మార్గం. పై భాగానికి వెళ్ళడానికి మనకు మెట్ల మార్గం కూడా అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా ఇదంతా వచ్చేసి మనకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ కింద. మనం ఇట్లా వెళ్ళి పైన కొండ మీద స్వామివారిని దర్శనం చేసుకొని కిందికి మెట్ల మీద రావచ్చు. లేదు అంటే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కిందికి మీదికి తిరగడానికి, మొత్తం కొండ కిందికి కాకుండా ఇక్కడి దాకా కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ బస్సు అయితే ఆగింది. ఇక ఇక్కడి నుంచి మనం కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదంతా మనకు దేవస్థానం వారి యొక్క రూమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అంతా వర్క్ నడుస్తుంది చూడండి. మనం వెళ్తూ ఉంటే పైకి అయితే వచ్చేసినాం. కొండపై దాకా అంటే స్వామివారి క్షేత్రం దాకా మనకు మన వెహికల్స్ అయితే రావచ్చు. ఇక చూడండి, ఇక్కడ అన్ని 2 వీలర్స్ పార్క్ చేసారు. అక్కడ వచ్చేసి స్వామివారి యొక్క రాజగోపురం కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ బస్సు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాక మన బస్సు అయితే ఆగిపోతుంది. ఇక్కడైతే దిగేద్దాం ఇక. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గర అయితే ఆగేసినాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం. గర్భగుడి సైడ్ వెళ్తూ ఉంటే చూడండి ఆలయ గోపురం ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడే మరొక బస్సు వచ్చింది. భక్తులు అయితే చాలామంది అయితే దిగిర్రు. అయితే ముఖ్యంగా లోపలికి వచ్చేసి సెల్ ఫోన్లు అయితే అలో లేదు. మన సెల్ ఫోన్ల కౌంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రాజగోపురం ముందు రైట్ సైడ్ అయితే ఉంటుంది. అక్కడ డిపాజిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా మీకు ఆలయం ముందున్న పరిసరాలు. ఇక్కడనే టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన బ్యాగులు కానీ అవన్నీ ఇక్కడనే పెట్టేసి అయితే వెళ్ళాలి.
మీకు ఆ కౌంటర్ వచ్చేసి నెక్స్ట్ అయితే చూపిస్తా. ఈ రాజగోపురం నుంచి ఇలా రైట్ తీసుకున్నాం అనుకో, ఆ స్ట్రేట్ వెళ్తే మీకు అన్నదాన సత్రము అవన్నీ అయితే ఉంటాయి. ఆ రూమ్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ అయితే చూపిస్తా. ఇప్పుడు మనం రథంకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్గా అన్నీ అయితే రాసినాయి. మామూలుగా జనరల్గా అందరు భక్తులతో చేసుకునే రథం అయితేనేమో 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అందులో స్పెషల్ అయితేనేమో 1000 రూపీస్. ఈ 300 రూపీస్ దాంట్లో ఏంటంటే మీకు ఒకటేసారి మీకు ఇలా ఏమంటారు అక్కడ మండపాలు ఉంటాయి, 1 2 3 అలా. అక్కడ మొత్తం వచ్చేసి మీకు ఒక 8 to 10 వరకు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో సుమారు 200 300 మందికి ఒకటేసారి వ్రతం చేపిస్తారు అన్నట్టు. అలా వచ్చేసి 300ది, 1000 వచ్చేసి కొంచెం స్పెషల్. ఇప్పుడు మనం చూసినామా, ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అవి అయితే పెట్టుకొని ఇలా తిరిగినాం అనుకో, ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 1500 తీసుకున్నారనుకో కొంచెం స్పెషల్ ఉంటుంది. పంతులు వచ్చేసి మీ దగ్గరికి వచ్చి చేయించడం జరుగుతుంది. 2000 కూడా సేమ్, బట్ ఏంటంటే ఏసీగా ఉంటుంది అన్నట్టు అక్కడ అంతా. అంతే 1500 2000ది అది డిఫరెన్స్. ఇక్కడైతే రాసి చూడండి, దర్శనానికి దారేటు, మామూలుగా పూజలకు ఎటు దారి అని అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆలయం అయితే కొంచెం కనబడుతుంది చూడండి, బయట నుంచి మీకు చూపిస్తా. ఈ కార్నర్ నుంచి చూడండి, భక్తులు అయితే అటు వెళ్తూ మీకైతే కనబడుతున్నారు. లోపల ఫోటోగ్రఫీ అలవలేదు కాబట్టి నేనైతే తీయలేదు. ఇక్కడ నుంచి చూడండి స్వామివారి క్షేత్రం ఆ లోపటైతే ఉంటుంది. మొత్తం 2 అంతస్తులు అయితే మనకు స్వామివారి ఆలయం అయితే దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని మనకు సుమారు 1800 ఆ టైంలో అయితే నిర్మించడం జరిగిందట. అయితే మళ్ళీ మనకు వచ్చేసి ఈ ఆలయము 1970 ఆ టైంలో పిడుగువాడు జరిగినప్పుడు మళ్ళీ రినోవేషన్ అయితే చేసారు. సుమారు తమిళనాడు నుంచి ఒక 1000 టన్నుల గ్రానైట్ రాయిని తెచ్చి ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ మెట్ల నుంచి ఇలా కిందికి వచ్చారనుకో పరిసరాలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. మీరు రథంకి వెళ్ళేటప్పుడు అయితే ఏం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఒక 5 కొబ్బరికాయలు, మనకు మామూలుగా ఒక డజను అరటి పండ్లు తీసుకెళ్తే చాలు. మిగతా అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక బయట మండపం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఆలయం ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. మామూలుగా రథంకి వెళ్ళే వాళ్ళతోని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ కూడా మీరు టికెట్లు అయితే తీసుకోవచ్చు, క్లియర్గా రాసి అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామనుకో ఫ్రంట్ రాజగోపురం ఉంటుందా, అటు సైడ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాటితో పాటు మనకేంటంటే వాహనాలకు కూడా పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే రాసి ఉన్నాయి చూడండి. వాహన పూజ వచ్చేసి 2 వీలర్కి అయితే ఒక 100 రూపీస్, 3 వీలర్కి వచ్చేసి 150, 4 వీలర్కి వచ్చేసి 500, అంతకన్నా పెద్ద అయితే 1000 రూపీస్ ఇలా ఛార్జ్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి కళ్యాణం కూడా జరుగుతుంది ప్రతిరోజు 9 గంటలకు. 1110 అయితే టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేసి పంపా నది అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, చాలా స్పేషియస్గా ఉంటాయి. మంచి స్నానాలు కూడా ఇక్కడైతే మనం చేయొచ్చు. ముఖ్యంగా వ్రతం టైమింగ్ వచ్చి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఎప్పుడు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. మామూలుగా వ్రతం వచ్చేసి 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. 40 మినిట్స్కి ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. చూసి టూర్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.